హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్లో బాసర ట్రిపుల్ ఐటీకి ఆన్లైన్ 10th క్లాస్ తర్వాత ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలనేది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ బాసర ట్రిపుల్ ఐటీకి చాలామంది పోటీ అయితే పడుతూ ఉంటారు. కాబట్టి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎట్లా మనం ఫిల్అప్ చేసాము, ఎట్లా సబ్మిట్ చేసాము అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీలైనంత మటుకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీ లెక్క ఇంట్లో ఇంకా చాలామందికి 10th క్లాస్ అయిపోయిన పిల్లలకు కావచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, ఫోన్ చూసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో మనకి షేర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో వీడియోని మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూడండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. స్పెషల్గా నేను తెలంగాణ స్టేట్కి సంబంధించి కావచ్చు, సెంట్రల్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా ఖచ్చితంగా ప్రతి వీడియో అనేది ఎట్లా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలనేది వీడియోలో అయితే చేస్తుంటున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తా. అండ్ వీడియోని పూర్తిగానైతే చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేసేయండి. సో ఇక్కడ మనకి సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు మాత్రమే మీకు వీడియో అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎటువంటి తప్పులు చేయొద్దు. ఓకే, సో ఆ విధంగా క్లిక్ చేయగానే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. మీరు 10th క్లాస్ బోర్డు ఏంటిది అనేది చూస్ చేసుకోండి. ఓకే, అండ్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అది రెగ్యులరా, సప్లిమెంటరీ, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు. ఓకే, క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ మదర్ నేమ్, క్యాండిడేట్ ఫాదర్ నేమ్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు, ఓకే, టోటల్ ఎన్ని మార్కులు, ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి, ఇక్కడ సైన్స్లో ఎన్ని వచ్చినాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి, లాంగ్వేజ్లో ఎన్ని వచ్చినాయి, సెకండ్ లాంగ్వేజ్లో ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ 10th క్లాస్ ప్రకారం 10th క్లాస్ నేమ్ ఆఫ్ ద స్కూల్. ఓకే, మీ 10th క్లాస్కి సంబంధించిన స్కూల్ పేరు ఏంటి అని అక్కడ అడుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 10th క్లాస్కి సంబంధించిన స్కూల్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. ఈ 10th క్లాస్ ఏ బోర్డు, తెలంగాణ బోర్డా, ఏపీ బోర్డు అనేది ఎంటర్ చేయాలి. అది ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఏంటిదంటే గవర్నమెంటా, ప్రైవేటా, అండ్ మేనేజ్మెంట్ కూడా, స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఏంటి చూజ్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి జెండర్ మేలా ఫీమేలా చూజ్ చేసుకోండి. ఒక మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఇచ్చుకోండి. అండ్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఉంటే ఇచ్చుకోండి. ఇక్కడ మెయిల్ ఐడి, మీ క్యాస్ట్, దీన్ని క్లిక్ చేయగానే క్యాస్ట్ వస్తుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డా కాదా అని అడుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ నొక్కండి. ఎస్ నొక్కితే మనకి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఏంటిది అనేది అడుగుతుంది. ఇక్కడ మదర్ టంగ్ కనబడుతుంది కదా, ఈ మదర్ టంగ్ ఏంటిది అనేది కూడా మీరు చూజ్ చేసుకోండి. ఓకే, సో చాలా బేసిక్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే కొంచెం ముందుకు వెనకనైతే కొంచెం మనకు తికమక పెట్టిస్తాయి, కానీ ఈజీగానే ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన రిలీజన్ ఏంటిది, ఓకే, మన ఇన్కమ్ ఎంతవరకు తెచ్చుకుంటాం, బిలో 1 lakh తెచ్చుకుంటామా, 1 to 2 lakh తెచ్చుకుంటామా అనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్ అండర్ వస్తారా రారా అని చూస్ చేసుకోండి. చాలామంది అయితే నో ఉంటుంది. అండ్ ఇక్కడ ఎన్సీసీ కోటా ఉందా లేదా అని అడుగుతుంది. చాలామందికి ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి, మీ ఇష్టం. సో అండ్ స్పోర్ట్స్ కేటగిరీ, ఓకే, ఇక్కడ ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఇక్కడనైతే కొందరు ఉన్నారు కాబట్టి క్రికెట్ అని పెట్టాము. అక్కడ పార్టిసిపేషన్ ఏ సంవత్సరంలో, పార్టిసిపేషన్ డీటెయిల్స్ ఎట్లా ఇవ్వాలి. నో పెట్టుకుంటే ఇవన్నీ అవసరం లేదు. తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, సో పర్టికులర్గా అడ్రస్, ఆ స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంది, టౌను, విలేజ్, ఓకే, ఆ మండలం ఏంది, పిన్ కోడ్ ఏందని జనరల్గా ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, మనం 3rd క్లాస్ నుంచి ఇక్కడ 9th క్లాస్ వరకు డీటెయిల్స్ అనేది స్కూల్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్, 3rd క్లాస్ స్కూల్ పేరు, ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు. సేమ్ అట్నే 4th క్లాస్ స్కూల్ నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ స్టేటు అండ్ డిస్ట్రిక్ట్. ఇట్లా సేమ్ 5th క్లాస్ కూడా సేమ్, 6th క్లాస్ కూడా సేమ్. ఓకే, తర్వాత కొంచెం అదే పేజ్లో కిందికి వచ్చేస్తే మీకు సేమ్ టు సేమ్ 7th క్లాసు నేమ్ ఆఫ్ ద స్కూల్, స్టేటు, ఏ డిస్ట్రిక్ట్లో. కేవలం ఈ 3 మాత్రమే మనం 9th క్లాస్ దాకా ఇట్లా ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం లోకల్ ఏరియా, ఏ ఏరియా కిందకి వస్తారా, ఆంధ్రప్రదేశ్కి వస్తారా, మీరు తెలంగాణకి వస్తారా అనేది చూజ్ చేసేసుకోండి. ఓకే, సో వెదర్ యువర్ అప్లికేషన్ అండర్ కన్సిడర్ ద సీట్స్ అంటే ఇక్కడ ఎస్ పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే,
అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు మెయిన్గా ఇంకా కావాల్సింది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ నెంబర్ మనం ఇక్కడ ఎంట్రీ చేయగానే దానికి సంబంధించిన ఆటోమేటిక్గా అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఆథరైజ్డ్ వెరిఫై అని ఈ విధంగా వస్తుంది. కొందరికి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ పెట్టుకోండి, నో ఉంటే నో. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ వాళ్ళకి మాత్రమే కాబట్టి బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే నో పెట్టేసుకోండి. ఓకే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ పెట్టేసి సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ అప్రూవల్ అని మనకి ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటోమేటిక్గా ఇది అమౌంట్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతుంది. ఇక్కడ కనబడేటువంటి అమౌంట్ మాత్రమే మనకి ఫైనల్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఈ విధంగా వచ్చిన కానీ మనకు నెక్స్ట్ ఏం చేయాలి, అప్లోడ్స్. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎట్లాంటి డీటెయిల్స్ మనం అప్లోడ్ చేయాలి అనేది. ఓకే, సో ఇక్కడ క్యాండిడేట్ అయితే ఫోటో ఒక 100 KB లోపు జేబీజీ ఫార్మాట్లో ఉండాలి, చూసుకోండి. తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు. కొందరికి రాకపోతే షార్ట్ మెమో కూడా మనము అప్లోడ్ చేయొచ్చు. ఓకే, తర్వాత అప్లోడ్ స్టడీ డీటెయిల్స్ అనమాట అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండొచ్చు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే పెట్టుకోవచ్చు. తర్వాత ఈడబ్ల్యూఎస్ కొందరికి ఉంటే అప్లోడ్ చేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఓకే, ఖచ్చితంగా ఈ విధంగా మీకు ప్రివ్యూ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఓకే, తర్వాత మీకు ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేయండి. సో సబ్మిట్ చేయగానే మీకు ఈ విధంగా ఏది ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. దీన్ని అయితే నోట్ చేసి పెట్టుకోండి ఇక్కడ. ఓకే, వచ్చినాక ఇక్కడ మనకి అమౌంట్ కూడా ఇక్కడనే కనబడుతుంది, ఎంత అమౌంట్ కట్టాలనేది. ఇక్కడ ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకు కొంచెం కిందికి వచ్చేగానే ఇదే సెక్షన్లో కొంచెం ఇక్కడ మనకి ప్రింట్ అప్లికేషన్ అని కనబడుతుంది కదా, ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోండి. ఓకే, ప్రింట్ తీసుకున్నాక కొంచెం మన వెరీ స్టార్టింగ్ పేజ్కి అయితే వెళ్ళండి. మన డూప్లికేట్ అయితే కాపీని అయితే మళ్ళీ తీసుకోవాలి. ప్రింట్ డూప్లికేట్ అప్లికేషన్ కనబడుతుంది ఇక్కడ, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసేసి మళ్ళీ ఆటోమేటిక్గా డూప్లికేట్ కాపీ ప్రింట్ అయితే తీసుకోండి. ఓకే, సో మళ్ళీ అదే పేజ్కి వచ్చేసేయండి, సేమ్ పేజ్కి. ఓకే, హోమ్ పేజ్కి వచ్చినా కానీ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు పేమెంట్ అని కనబడుతుంది ఇక్కడ. సో దీని మీద మళ్ళీ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్కి పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఐడి ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా మనకి కనబడిపోతాయి. ఓకే, ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి. ఇదే పేజ్లో కొంచెం కిందికి రండి, ఇక్కడ షో పేమెంట్స్ అని క్లిక్ చేయండి మళ్ళీ. ఓకే, షో పేమెంట్ క్లిక్ చేయగానే మనకు అమౌంట్ కనబడుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసేసుకొని డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైతే మీ దగ్గర అవైలబిలిటీ ఉందో ఆ అమౌంట్ అయితే కట్టేసేసేయండి. ఓకే, కట్టేసినాక మనకైతే ప్రింట్ అయితే ఈ విధంగా వస్తుంది. ప్రింట్ను కూడా ఖచ్చితంగా మీరు ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసాము, సబ్మిట్ చేసినంత మాత్రాన మనకు ఇది అక్కడ మనకి లిస్ట్లో పేరు వస్తుంది అనుకుంటే తప్పు ముచ్చట. అప్లికేషన్ సబ్మిట్ చేయడంతో పాటుగా ఫీజు పేమెంట్ కూడా చేయాలి. ఇది మనకి ఇన్స్ట్రక్షన్లో అయితే కంపల్సరీ ఉంది. ఓకే, సో ఇమీడియట్గా ప్రింట్ తీసుకోండి. మళ్ళీ సేమ్ కూడా డూప్లికేట్ కాపీ కావాలంటే ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ప్రింట్ డూప్లికేట్ రిసిప్ట్ అని కనబడుతుంది కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేసేసి అప్లికేషన్ కూడా మన డూప్లికేట్ ఫీజు పేమెంట్కి సంబంధించి తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీకు బాసర IIITకి సంబంధించి ఓకే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో బాసర IIITకి సంబంధించి అడ్మిషన్ కావాలంటే ఆన్లైన్లో ఈ విధంగా సబ్మిట్ చేసుకునే పద్ధతి. సో దీనిలో ఏమేం కావాలి, ఓకే ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఇమీడియట్గా షేర్ చేయండి. డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే మనకు ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్, కరీంనగర్లో మంకమ్మతోట ఏరియాలో పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ బిసైడ్ SBI బ్యాంక్. ఓకే, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.